అసాధ్యం అనేది అబద్ధం. ప్రతి జీవికి అభ్యాసన అనే కళ పుట్టుకతో ఉంటుంది. చేప పిల్ల ఈదినా, పక్షి ఎగిరినా, జింకలు గెంతినా, పులి పరిగెత్తినా అవి తల్లిని చూసి నేర్చుకున్నాయి. వాటికి ఆ విద్య వచ్చునా రాదా అనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఒకరు చేసినప్పుడు మరొకరు కూడా చేయగలరు అనే సిద్ధాంతాన్ని తమకు తెలియకుండానే నమ్మాయి. మరి మానవుడు ఆ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాడు? మైండ్ సెట్ మార్చుకోలేకపోతున్నాడు. తన గురించి తాను శోధించటానికి తానే అడ్డుపడుతున్నాడు. తన చుట్టూ గిరిగీసుకుని అదే తన స్థాయి అని అనుకుంటున్నాడు. భవిష్యత్తుని బంగారు బాట చేసుకోవాలని ఎవరికి ఉండదు. కానీ అలా చేయటానికి కొన్ని అడ్డంకులున్నాయి. వాటిని మనం అధిగమించాలి. పూలలోనే ఉన్నాయి వేల రకాలు, పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు. రేకులు ఉంటేనే పువ్వులంటాం, రెక్కలు ఉంటేనే పక్షులంటాం. కులాలు వేరైనా మతాలు వేరైనా మంచి మనసు ఉంటేనే మనుషులంటాం. మనుషులమై మనమంతా కలిసి ఉంటాం. జై హింద్.